నిన్న ఆషాఢ మాసంలో జరిగినటువంటి బోనాల సందర్భంగా కుటుంబం అంతా కూడా విషాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా వాళ్ళు తిన్నటువంటి ఆహారం గావచ్చు, అక్కడ ఉన్నటువంటి మీట్ గావచ్చు, అక్కడ ఉన్నటువంటి మాంసం గూడా మొత్తం కలుషితమైన తర్వాత వాళ్ళంతా కూడా హాస్పిటల్ పాలయ్యారు. వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ అంతా కూడా బాగోలేదు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా బాధలో ఉన్నారు. ఇప్పటికే ఒక కుటుంబ పెద్దయినటువంటి శ్రీనివాస్ చికిత్స పొందుతూ మరణించడం అయితే జరిగింది. తెలుసుకుందాం వారి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలున్నారు. అసలు ఏం జరిగింది? అసలు ఆ మీట్ అంతా కూడా వాళ్ళకు అస్వస్థతకు గురవడానికి గల కారణాలేంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ముందుగా హాస్పిటల్ రావడానికి గల కారణాలేంటి? అసలు మీరు ఎలా గుర్తించారు? ఈ యొక్క సిమ్టమ్స్‌ని ఎలా గుర్తించారు మీరు? మోషన్స్ అండి. మోషన్స్, వామిటింగ్స్ అయినాయి మండే నాడు. మండే నాడు ఉదయం 9 గంటల నుంచి మోషన్స్, వామిటింగ్స్ అయినాయి అందరికీ. మా కొడుకు, మా అల్లుడు, మా మనమరాలు కొద్దిగా ముందు స్టార్ట్ అయినాయి. మధ్యాహ్నం నుంచి మిగతా ఇంకో ముగ్గురు నలుగురు స్టార్ట్ అయినాయి. మోషన్స్ అయితే తగ్గుతాయి కదా అని మండే నాడు పోదామంటే ఎవరు తగ్గుతాయి అని ఏదో టాబ్లెట్ అక్కడ ఇక్కడ తెచ్చి జర్నల్గా చేసుకున్నారు. ఆ రాత్రికి ఎక్కువైంది. రాత్రి నుంచి ఎక్కువైంది. బట్టల్లో మోషన్ కూడా అది ఇది వామిటింగ్ తగ్గిపోయి మోషన్ అవుతుంది. వాటర్ తాగడం, ఇవి మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ఎలక్ట్రాల్ అని దాపినాం. ఏమి కంట్రోల్ కాలే. మరి ఇక రాత్రికి ఎక్కువైపోయే వరకు ఈ ఉదయం ఇక్కడికి తీసుకొచ్చినాం. అయితే చెప్పండి సార్, ముఖ్యంగా హాస్పిటల్‌లో చేరాల్సినంత అంతగా పెద్దగా డ్యామేజ్ అయింది కదా! ఆ కలుషితమైనటువంటి ఫుడ్డు ఎక్కడి నుంచి తెచ్చారు? లేదంటే సొంతంగా మీరు పోగులేసుకున్నారా? లేకపోతే ఈ యొక్క మటన్ షాప్ నుంచి తేవడం జరిగిందా? మటన్ కాదు తెచ్చుకున్నది, చికెనే. కిలోన్నర చికెన్, హాఫ్ కిలో బోటి, ఈ రెండు ఇంతే తెచ్చి మేము 12 మెంబర్స్ మేము. అది తెచ్చి మార్నింగ్ తిన్నాం 10 గంటలకు టిఫిన్తో. మధ్యాహ్నం అన్నంతో తిన్నాం. కొద్దిగా మిగిలితే రాత్రి వాళ్ళు తినేసారు. ఇక అది మిగిలింది లేదు. తెల్లారి తిన్నారు, అది ఫ్రిడ్జ్లో పెట్టిండ్రు, వేడి చేసినట్టు అవన్నీ తప్పు ఏం లేదు. అది అసలు రాత్రికే సరిపోలే వాళ్ళకు, పడేసి అయిపోయింది. అయితే చెప్పండి సార్, అంటే మటన్‌లో అంటే మీట్‌లో భాగంగా బోటీ ఎక్కడ కొన్నారు? చికెన్ ఎక్కడ కొన్నారు మీరు? ఇక స్థానికంగా పక్కపొట్ట అమ్ముతారు కదండి. ఏడైనా చికెన్ షాపులు ఈడ ఉన్నది కాలనీలో, ఆడ కొన్నాము. ఆ పక్కన ఇంకొక ఆయన ఆదివారం పెట్టి యాటను కోసి బయట అమ్ముతుంటాడు, ఆడ తీసుకున్నాం. అంతే. ఇక వేరే ఏం లేదు. మటన్కి నేను తీసుకోలే, ఖాళీ చికెను అర్ధ కిలో బోటి, అంత తప్ప వేరేం లేదు. అయితే చెప్పండి సార్, ముఖ్యంగా ఎవరైతే శ్రీనివాస్ వచ్చి చనిపోయాడు కదా! అయితే మీ కొడుకు చనిపోయారు కదా! అయితే అంటే చనిపోకపోవడం ముందు మీకేమైనా చెప్పారా? లేకపోతే మీతో ఏమైనా మాట్లాడారా? ఇటువంటి ఫుడ్ గురించి కావచ్చు, తనకొచ్చినటువంటి సమస్యలు ఏమైనా మాట్లాడారా మీతోటి? ఆయనకి ఏం మాట్లాడలేదు, ఏం లేదు. ఆయన మోషన్సే అవుతున్నాయి. ఆయన మాట్లాడే స్థితిలో లేదు. మోషన్స్ వామిటింగ్స్. పొద్దుగాల నుంచి ఇవే కొబ్బరి నీళ్ళు ఇవి దాపుకుంటా పోయినాం. సాయంకాలం దాకా గట్లే అయింది. అందరూ ఒకేసారి 10 మంది అయ్యే వరకు నాకు ఇక్కడ తోయలేదు. నేను ఒక్కనే ఎటు కాలేదు. ఏ దవాఖానకు అక్కడ ఇక్కడనే పరేషాన్ అయిపోయి ఎటు పోలేదు. ఇక రాత్రి అయింది. ఉదయం కూడా మా వాడు తీసుకుపోదాం హాస్పిటల్కి పోదాం అంటే తగ్గుతుంది అని అన్నాడు. జబర్దస్త్గా తీసుకొచ్చినాక ఇక్కడ ఇట్లా అయింది. అయితే గవర్నమెంట్ నుంచి ఏమైనా ఎవరైనా మినిస్టర్స్ కావచ్చు, లోకల్ ఎమ్మెల్యేలు, స్థానిక లీడర్లు ఎవరైనా మాట్లాడారా? పరామర్శించారా? లేకపోతే హాస్పిటల్ బిల్ అంతా కూడా ఎలా కడుతున్నారు మీరు ఇప్పటివరకు? ఎట్లా? ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, ఇందాక సుధీరెడ్డి గారు వచ్చిండ్రు. ఆయన మొత్తం చూసిండ్రు, నాతో కూడా మాట్లాడు, ఆ పేషెంట్ కూడా చూసిపోయిండు. ఇక బిల్ అయితే నేనే కట్టుకుని ఇప్పుడు 40 వాళ్ళు 50,000 ఏమో కట్టమంటారు. నేను 40,000 పేమెంట్ చేసిన. 45,000 ఏమో కట్టినా. ఒక 25 మెడిసిన్, 20,000 దీనికి కట్టినాము. నా సొంతంగా కట్టుకున్నా. ఏదైనా ఆర్థిక సాయం గవర్నమెంట్ చేస్తే సంతోషం సార్. గరీబోని నేను, వేరే సోర్సెస్ లేవు, ఏం లేదు. వేరే నాకు కిరాయిలని అవి అని ఇవి అని లేదు. ఇంత ఉండడానికి ఇల్లు ఉంది, అంత తప్ప వేరే ఏం లేవు. నా కొడుకు పోయిండు. అతను కూడా కొన్ని రోజుల నుంచి డ్యూటీ ప్రాబ్లంలో ఉన్నాడు. ఆయనకు ఇక అది ఏం చేయాలి, ఆర్థికంగా ఇబ్బందులే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఖర్చులు ఇంకా ఎంత అవుతుందో ఆ పరేషాన్లోనే ఉన్నాం. ఎవరు చేస్తే ఏదైనా ఎమ్మెల్యే గారు అంటారు, ఇది అయిపోయినాక ఒకసారి కలవా అన్నాడు. శ్రీనివాస్ గారు ఎప్పుడైతే చనిపోవడం అయితే జరిగిందో, కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా ఆందోళన చెందడం అయితే జరిగింది కదా! అయితే వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళను చివరి చూపు చూసుకునేటువంటి వాళ్ళు చూసారా? లేకపోతే చూసిన తర్వాత వాళ్ళు క్షేమంగా ఉన్నారనిపిస్తుందా మీకు? హాస్పిటల్ ట్రీట్మెంట్ అంతా ఎలా ఉంది? రిమైనింగ్ మీ కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళకు తెలియదు. మా కొడుకు చనిపోయినది వీళ్ళకి తెలియదు, మా కుటుంబ సభ్యులకు తెలియదు. అలాంటి ఉన్నప్పుడే వీళ్ళని తీసుకుపోయి పైన అడ్మిట్ చేసిండ్రు. మా కోడలికి ఒకదానికి తెలుసు, ఆమె చెప్పలేదు ఎవరికి. ఇక ట్రీట్మెంట్ అంటే ఇక మంచిగానే ఉంది అని అంటున్నారు నలుగురు. మంచిగా ఇప్పుడు డాక్టర్, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ చూపుతారు. డాక్టర్ గారు కూడా చెప్పాడు మంచిగానే చేస్తామేమంటే మంచిగానే అనిపిస్తుంది, కానీ అది బ్లడ్లో ఇదైంది, ఇన్ఫెక్షన్ ఉంది, తగ్గుతుంది అని చెప్తున్నారు. ఒక నలుగురు ఓకే అని, ఒక నలుగురికి ఉన్నది.
ఇక అది పరిస్థితి. అదే పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందర్భంగా తెచ్చుకున్నటువంటి కేవలం చికెన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బోటి స్థానికంగా ఉన్నటువంటి సెంటర్లో తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కేవలం ఉడకబెట్టి మేము ఎలా వండాలో అలా వండి తిన్న తర్వాతనే కేవలం విరోచనాలు వామిటింగ్స్ అవ్వడం వల్ల మాత్రమే మేము దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ని సందర్శించాం. అంతలోపే మా పెద్ద కుమారు ఉన్నటువంటి శ్రీనివాస్ చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఆ యొక్క వార్త కూడా కుటుంబ సభ్యులంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. కేవలం చికెన్ బోటి ద్వారా చనిపోవడం ఏంటా అని చెప్పేసి కూడా హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా ఆకస్మికంగా తనిఖీ చేసినటువంటి పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి మిగతా ఏడుగురు పరిస్థితి కూడా విషమంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి చిన్న పాప, చిన్నారి 7 సంవత్సరాల క్రితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ అంతా కూడా డిఎంహెచ్ఓ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా అలర్ట్నెస్గా ఉంది. ప్రజలంతా కూడా తెచ్చుకున్నటువంటి ఫుడ్ను ఏ విధంగా కంటామినేట్ కాకుండా కూడా తినాల్సిందిగా ఇప్పటికే డిఎంహెచ్ఓ వారు అయితే మెసేజ్ ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పండగ వాతావరణంలో ఉన్నటువంటి ఫుడ్ అంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చికెన్ సెంటర్లు కావచ్చు, మటన్ షాప్స్ కావచ్చు, ఇంకేతరమైనటువంటి హాస్పిటల్లో పనికిరానటువంటి ఫుడ్ అమ్ముతున్నారు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆఫీసర్లంతా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈగలు, దోమలు వాలినటువంటి ఫుడ్డుని ఎవ్వరు ఎంత వీలైనంత అంత తొందరగా వీలు చేస్తే అంత తొందరగా అవాయిడ్ చేస్తే మంచిదంటూ కూడా ఆరోగ్య నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే చూడాలి ఈ యొక్క ఎగ్జాంపుల్ అంటే కేవలం బోనాల సందర్భంగా తెచ్చుకున్నటువంటి మీట్ మాత్రమే కాదు, అనేక రకాలుగా కూడా వాళ్ళకి అస్వస్థ ఉంది. ఇప్పటికే తనకున్నటువంటి సైనసెస్ ప్రాబ్లం పరంగా కూడా తనకు డిహైడ్రేట్ అయింది. అప్పటికే తను కొంచెం ఆల్కహాల్ కూడా కన్జ్యూమ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉన్న తర్వాత కూడా మా చేయి దాటిపోయిన వల్లనే తను చనిపోవడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే అక్కడ డాక్టర్లంతా కూడా కేవలం ఎప్పటికెప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల పట్ల మేము పర్యవేక్షిస్తున్నాం. ఎప్పటికెప్పుడు డిహైడ్రేషన్ సంబంధించినటువంటి హైడ్రేటెడ్ ఎలక్ట్రోలైట్స్ అలాంటి అనేక సొల్యూటెంట్ ఇచ్చి కూడా వాళ్ళకు క్షేమంగా చూసుకున్నటువంటి బాధ్యత మా మీద ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ట్రీట్మెంట్ చేయాలని కూడా మేము నిర్ణయిస్తామంటూ కూడా హాస్పిటల్ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బానుతో కలిసి సురేష్, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.